అసెంబ్లీలో రేగిన మైనింగ్ మంటలు ఆ నియోజకవర్గానికి ఎందుకు అంటుకున్నాయి? అది కాస్త చిలికి చిలికి గాలివానలా మారి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధానికి ఎందుకు దారితీసింది? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? పటాన్చెరు రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీలో చర్చకు వచ్చిన మైనింగ్ అంశం అనేక మలుపులు తిరుగుతూ పటాన్చెరుకు పాకింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో మాటల యుద్ధం నడుస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరులకు మైనింగ్ వ్యాపారం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో తమ్ముడు మధుతో కలిసి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే. గతంలో ఇదే అంశంలో ఈడీ ఎమ్మెల్యే ఆయన సోదరుడి ఇంట్లో సోదాలు చేసింది. 100 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 300 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో సోదాలు నిర్వహించిన ఈడీ 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అలాగే అనుమతి లేని చోట అక్రమ మైనింగ్ కి పాల్పడినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో గుర్తించింది. రెండు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహిపాల్ రెడ్డి మైనింగ్ బిజినెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మైనింగ్ అధికారులు మహిపాల్ రెడ్డి సోదరుల గ్రనైట్ కంపెనీలపై దాడులు చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సిన సినరేజీ అసలు కట్టడం లేదని అధికారులు మహిపాల్ రెడ్డి బ్రదర్స్ కి భారీగా ఫైన్ వేశారు. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సినరేజీ చెల్లించినట్లు గుర్తించారు. దీంతో సినరేజీతో పాటు పెనాల్టీ కలిపి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి 341 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ఎమ్మెల్యే సోదరుడు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాక ఈ కేసు కంచికి చేరింది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ వర్గానికి రుచించలేదు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులపై మహిపాల్ రెడ్డి కేసులు పెట్టారని, అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చినా బీఆర్ఎస్ నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఒకానొక సమయంలో పాత కొత్త వర్గాలుగా పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. పార్టీలో చేరిన మొదట్లో మహిపాల్ రెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహతో సఖ్యతగా ఉన్న తర్వాత గ్యాప్ పెరిగింది. కథ మొదటికి రావడం పాత కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తుండటంతో మహిపాల్ రెడ్డి మెల్లగా పార్టీకి దూరమయ్యారు. జిల్లా మంత్రితోనూ వివాదం మొదలవ్వడంతో ఆయన మళ్లీ ఘర్వాపసీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ కి మరింత దగ్గరయ్యారు. సీన్ కట్ చేస్తే అసెంబ్లీలో మైనింగ్ పై జరుగుతున్న చర్చలో గూడెం బ్రదర్స్ కేసును ప్రస్తావించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓ చిన్న మైనింగ్ కేసులో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని, మరి మంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఎపిసోడ్ తర్వాత మైనింగ్ మంటలు నియోజకవర్గానికి పాకాయి. మాజీ మంత్రి హరీష్ రావు మహిపాల్ రెడ్డి అక్రమాలను వెనకేసుకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా ఆరోపించారు. మహిపాల్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి ఊసరవెల్లిలా పార్టీలు మారతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మహిపాల్ అక్రమాలపై చర్యలు తీసుకుంటే ఇంట్లో కంటే జైల్లో ఎక్కువ రోజులు గడిపేవారిని కాటా సెట్టలేశారు. రాస్తే రామాయణం, చదివితే మహాభారతం అంతటి అక్రమాల చరిత్ర మహిపాల్ రెడ్డి కుటుంబానిది అంటూ కాటా విరుచుకుపడ్డారు. గజం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ సవాల్ విసురుతున్నారు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మైనింగ్ కేసు అక్రమమని తన సోదరుడితో పాటు 500 మందిపై కేసు నమోదైతే కేవలం తన సోదరుడినే అరెస్టు చేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు. మంత్రి దామోదర కూతురు పెళ్లి పేరు చెప్పి కాటా శ్రీనివాస్ వసూళ్లకు పాల్పడ్డారని, నామినేటెడ్ పోస్టులను అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఘాటుగా స్పందించిన కాటా శ్రీనివాస్ చేసిన సవాల్తో పటాన్చెరు రాజకీయం మరింత వేడెక్కింది. బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇద్దరూ కలిసి ప్రమాణం చేద్దామని మహిపాల్కి కాటా సవాల్ విసిరారు. తాను బీరంగూడ శివాలయానికి వస్తానని, మనిషి పుట్టుక పుడితే మహిపాల్ కూడా రావాలని సవాల్ చేశారు. తడి బట్టలతో ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు. మహిపాల్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, తాను ఒకవేళ మహిపాల్పై ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ విసిరారు.
మహిపాల్కు సవాల్ చేసిన కాటా శ్రీనివాస్ శివాలయానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి శాంతి భద్రతలకు ఆటంకం కలిగేలా ఉండడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. హౌస్ అరెస్టు చేసిన కాటాను అడ్డుకున్నారు. అయినా తగ్గని శ్రీనివాస్ కార్యకర్తల సాయంతో ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాటా శ్రీనివాస్ మాత్రం మహిపాల్ని వదిలిపెట్టేది లేదని, సీఎం వరకు తీసుకెళ్లి ఎమ్మెల్యే అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయిస్తానని అంటున్నారు. ఈ పరిణామాలతో పటాన్చెరులో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సవాళ్ల రాజకీయం చివరికి ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి మరి.